ఇకపై జగన్ 2.1 చూస్తారు. ఇది వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు. నిస్తేజంలో ఉన్న క్యాడర్కు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో అన్నారో లేక నిజంగానే మార్పు ఉంటుందని అన్నారో తెలియదు, కానీ కొన్ని రోజులుగా ఈ డైలాగ్ వైరల్గా మారింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదంటూ భీష్మించుకున్న ఫ్యాన్ పార్టీ అధినేత రూటు మార్చి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వాన్ని నిలదీసి జనంలో సానుభూతి తెచ్చుకోవాలనే యోచనంటూ కొందరు చెబుతుండగా సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతోనే అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ జగన్ రూటు మార్చడం వెనుక అంతర్యమేంటి? వైనాట్ 175 నినాదంతో గత ఎన్నికలకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ను ఏపీ ఓటర్లు 11 సీట్లకే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలొచ్చాక ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వెళ్తామని, అప్పటి వరకు అడుగు పెట్టేది లేదంటూ జగన్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ లేకున్నా కూటమిలోని 3 పార్టీలు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తూ పాలన కొనసాగిస్తున్నాయి. శాసనసభకు దూరంగా ఉంటున్న జగన్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ 2.0 చూస్తారంటూ చెబుతూ క్యాడర్లో భరోసా నింపుతున్నారు. అయినా వైసీపీ నుంచి వలసల పర్వం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా జగన్ రూటు మార్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్ప అసెంబ్లీకి వెళ్లనన్న నేత అసెంబ్లీలో అడుగుపెడుతున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 9 నెలలు గడుస్తున్నా శాసనసభకు వెళ్లని వైసీపీ అధినేత తాజా నిర్ణయంతో రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 6 గ్యారంటీల పేరుతో అధికారం కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి పథకాల అమలు కోసం నిలదీయాలని వెళ్తున్నారని వైసీపీ శ్రేణులు అంటుంటే, అసలు వైసీపీ అధినేత మదిలో ఏముందనే అంశం హాట్ టాపిక్ గా మారింది. తాము సభకు వెళ్లినా మైకు ఇవ్వరన్న వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక మతలబేంటనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలో మాదిరి కాకుండా జగన్ వ్యవహార శైలి ఉందంటూ పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా మారానని, ఇకపై తనలో కొత్త వ్యక్తిని చూస్తారంటూ జగన్ పలు సమావేశాల్లో ప్రకటన చేశారు. తనలో 2.0 చూస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఇటీవల కొన్ని సమస్యల అంశంలో ఆయన బయటకొచ్చారు. నిజానికి ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలా కాలం జనాలకు దూరంగా ఉన్న జగన్ ఇటీవల కాలంలో మాత్రం బాగానే రియాక్ట్ అవుతున్నారనే వాదన ఉంది. పార్టీ నుంచి వలసలు పెరగడంతో పాటు జగన్ వ్యవహార శైలి నచ్చక కొందరు అగ్రనేతలు కూడా పార్టీకి దూరమవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత రూటు మార్చారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీకి హాజరు విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీకి ఇక హాజరు కాబోమని చెప్పిన జగన్ మళ్లీ ఎందుకు వెళ్తానంటున్నారనే ప్రశ్న నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుందన్న భయం ఆయన్ను వెంటాడుతుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేసే ఛాన్స్ ఉందన్న రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలతో జగన్ వెనక్కి తగ్గారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ సభ్యత్వం పోతే ఎన్నికలకు వెళ్లాలనే భయంతో జగన్ ఉన్నారనేది వారి మాటగా తెలుస్తోంది. అందుకే రద్దు పేరుతో జగన్ను అసెంబ్లీకి రప్పించడానికి వ్యూహం పన్నుతున్నారనే వాదన కూడా తెరపైకొచ్చింది. అసెంబ్లీకి వెళ్తే తనపై విమర్శలు చేస్తారన్న ఆందోళనలో ఉన్న జగన్ కూటమి ప్రభుత్వానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే కొత్త ప్లాన్ వేశారని టాక్ వినిపిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి వెళ్లడం ద్వారా వేటు తప్పించుకోవాలని చూస్తున్నారనే అంశం పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారింది. For more videos like this, subscribe Big TV channel.